శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు పూర్ణానంద మహారాజ్ की जय। సాయిరాం బాబా అంటున్నారు, యాత్రకు పబ్బానికి పండుగ జరిపేందుకు ఎన్నడూ అరువు చేయవద్దు అంటున్నారు. యాత్రకు పబ్బానికి పండుగ జరిపేందుకు ఎన్నడూ అరువు చేయవద్దు అంటారు. మనకి మాస్టర్ మనకి వివరణ ఇస్తున్నారు. తను మన ధనాలను గురువుకు అర్పించడం అంటే తన కలిగినంతటిని సాటివారి శ్రేయస్సు కొరకు వినియోగించి తన ప్రాకృతికమైన అవసరాలకు బాధ్యతలకు సరిపోయినంత వరకే తాను వాడుకోవాలన్న వివేకాన్ని ముందటి సూక్తులు తెలిపాయి. అంటే మాస్టర్ అంటున్నారు, ఇప్పుడు మనం గురువుకి ఎట్లా ఏం సమర్పించాలి? తనువు, మనస్సు, ధనం, ఈ మూడు సమర్పించాలి. అవి సమర్పించడం అంటే తన కలిగినంతటిని, తన కలిగిన దాన్ని అంత సంపదనంతటిని కూడా సాటివారి శ్రేయస్సు కొరకు వినియోగించి తన ప్రాకృతికమైన అవసరాలకు బాధ్యతలకు సరిపోయినంత వరకే తాను వాడుకోవాలన్న వివేకాన్ని ముందడి సూక్తులు తెలుపుతున్నాయి. అంటే మనకి ఎంత అవసరమో అంతవరకు మనం వాడుకుంటూ మిగిలింది పక్కన వాళ్ళకి శ్రేయస్సుకి మనం వినియోగించడమే గురువుకు అర్పించడం అంటే. ఎందుకని ఆయన అన్ని రూపాల్లో ఉంటారు కనుక. అట్లా అని క్షణికావేశంలో తన శక్తికి మించిన వ్యయం ధార్మిక కార్యాలకు చేయకూడదని ఈ సూక్తి తెలుపుతుంది. అంటే తన ప్రాకృతికమైన అవసరాలకు ఉంచుకొని మిగిలింది సాటివారి శ్రేయస్సు కోసం, అది గురువుకు అర్పించడం. అట్లా అని చెప్పారు కదా అని పక్కనకి చేస్తే మంచిది కదా అని. ఇప్పుడు మనకు ఒకళ్ళు ఏం చేస్తారు, సరైన అవగాహన లేనప్పుడు ఏదో ఒకటి చేసేసి భగవంతుడి మీద వేస్తారు. ఆయన కోసమే చేశాను కదా, ఆయనే రక్షించాలి, ఆయనే కట్టాలి, ఈ టైప్లో. అందుకని మాస్టర్ అంటున్నారు, అట్లా అని క్షణికావేశంలో తన శక్తికి మించినటువంటి వ్యయం, ఖర్చుని ధార్మిక కార్యక్రమాలకు కూడా అప్పు చేసి మనం మందిరానికి ఇద్దాం, మన దగ్గర లేకపోయినా కానీ మన దగ్గర ఉన్నంతలో భక్తితో సమర్పించి దాన్ని స్వీకరిస్తాడు. భక్తి లేకుండా ఊరికే డాంబికం కోసం లేదా ఇంకోటో అప్పు చేసి సమర్పించామనుకోండి, ఆయన స్వీకరించాడు. పైగా అట్లాంటిది అవివేకం అవుతుందన్నారు. ఎందుకని క్షణికావేశంలో తన శక్తికి మించిన ధార్మిక కార్యక్రమాలకు చేయరాదని ఈ సూక్తి తెలుపుతుంది. దీనిని గుర్తించుకుంటే ఎంతో అరిష్టానికి గురి కావలసి వస్తుంది అంటున్నారు మహర్షి గారు. క్షణికావేశంలో ప్రాకృతికమైన తన నిత్య జీవిత అవసరాలకు కావలసిన దానిని కూడా దాన ధర్మాలకు వినియోగించే సంస్కారాలేమి అనుభవించవలసి వచ్చినప్పుడు తాను చేసిన దానికి పరితాపం చెందుతాడు. సహజం. అయ్యో మన ఇప్పుడు ఏదన్నా మన దగ్గర ఒక వస్తువు ఉంది, వాడట్లేదు, అది అవసరమైందనుకోండి, మనం ఏం చేస్తాం, అరే అది ఉంటే బాగుండేది కదా, మన దగ్గర ఇప్పుడు మనం వాడుకునే వాళ్ళం కదా అంటాం. మన అవసరం లేదని ఇచ్చేసాం, అయిపోయింది, అక్కడితో ముగించేసి కావాలంటే ఇంకోటి తెచ్చుకునేట్టుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనకు అవసరమైనప్పుడు అయ్యో అది మన దగ్గర ఉంటే మనం వాడుకునే వాళ్ళం కదా అని మనకు అనిపిస్తుంది. అందుకని దాన ధర్మాలకు చేసేటప్పుడు కూడా మన శక్తికి మించి చేసి, మనకు కూడా ఉంచుకోకుండా మన అవసరానికి మించి చేసి, తర్వాత ఇబ్బంది కలిగినప్పుడు ఆ సంస్కారాలు ఏమితోటి మనం పరితాపం చెందామనుకోండి, అప్పుడు ఏమవుతుందట, తద్వారా దాని పుణ్యఫలం నశిస్తుంది. ఎప్పుడైతే మనం ఇచ్చిన దాని గురించి మళ్ళీ పరితాపం చెందుతూ ఉన్నామో, ఆ ఇచ్చింది ఎలాగో పోయింది, దాని ఫలితం కూడా పోయింది. అంటే ఏంటి, భగవంతుడికి కానీ లేకపోతే వేరే ఆయన రూపంలో ఉన్న జీవులకు కానీ మనం సమర్పించినప్పుడు ఆ భావంతో మళ్ళీ దాని గురించి మనం ఆలోచించకూడదు. ఎందుకని ఒకసారి ఇచ్చామని మనది కాదు. మనమేమనుకున్నా ఇచ్చిన తర్వాత కూడా అది మనదే అన్న భావంలో ఉంటున్నాం. అయ్యో మనం ఇచ్చామని. మనం ఇచ్చిన తర్వాత ఆ ఆలోచన కూడా మనది కాదు. కాబట్టి ఒకవేళ అలా చేసామనుకోండి, దానివల్ల ఆ పుణ్యఫలం కూడా నశిస్తుంది. మీరు చేసినటువంటి ఆ ఉత్తమమైన కార్యక్రమం ద్వారా ఏదైతే సమకూడిందో దాని పుణ్యఫలం కూడా పోతుంది. ఇలా చేసేవారు తాను సాయి కోసం సర్వం త్యాగం చేశాం కనుక తమకు తిరిగి సాయి అన్ని ప్రసాదిస్తారని ఆశిస్తారు. ఆశ ఏంటి, బాబా చెప్పారు కదా, నేను ఎవరి దగ్గర నుంచి ఒకటి తీసుకుంటే 10 ఇవ్వాలని. ఆ మాట చెప్పిన దానిలో అర్థం ఏంటి, బాబా ఆయన అడిగినప్పుడు ఇవ్వటం, నేను అడిగినప్పుడు ఇచ్చాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ బాబా దక్షిణ అడిగేవారు కాదు. ఆ ఫకీర్ చూపిన వాళ్ళ నుంచే నేను దక్షిణ అడిగి తీసుకుంటాను అన్నారు. కానీ మనం ఏం చేస్తాం, అడగపోయినా 10 రూపాయలు ఇచ్చి బాబా 10 తీసుకుంటే 100 ఇస్తాను 10 రెట్లు అనుకున్నాం అనుకోండి,
అలాంటి అవగాహన లేమితోటి రెండవది ఆ క్షణికావేశంలో ఇవన్నీ చేస్తూ వారి ఇవంతా కూడా ఏ పని చేసినా కూడా నేను సాయి కోసమే త్యాగం చేశాం కనుక తనకు తిరిగి సాయి అన్ని సమకూర్చాలని ఆశిస్తారు. అట్టి కోరిక వారిలో ఉన్నంత వరకు వారు చేసింది త్యాగం సహకారం కోసం. ట్రాన్సాక్షన్ లాగా మనం అడుగుతున్నాం. మనం ఆయనకి సమర్పించిన నాది కాదన్న భావం వచ్చేసింది. అయిపోయిన తర్వాత దానికి ఫలితం ఇవ్వటమా అసలు ఫలితం కోసమే ఇస్తున్నావా, పోనీ ఫలితం ఆయనే ఇస్తాడు ఏదో ఒకటి అనే మాట కూడా మనం వాడటం ఏంటి? చూడండి, మనం ఎవరికన్నా మన పిల్లలకి ఇచ్చినప్పుడు అలాంటిది ఆలోచిస్తాం. ఇప్పుడు ఇస్తున్నాం కనుక రేపు పెద్ద అది వాడు చూస్తాడని అట్లా ఏం ఉండదు. కానీ భగవంతుడికి వచ్చేసరికి ఏం చేస్తాం? ఇంత ఖర్చు పెట్టాం, ఆయనకి ఇంత గొప్పగా చేసాం, ఆయన ఏదో ఒకటి మనకి ఇస్తారు, పుణ్యమో లేకపోతే ఇంకోటో అనుకుంటూ ఉంటాం. అంటే మనం ట్రాన్సాక్షనల్గా చేస్తున్నాం, ఇది పెట్టాం కాబట్టి అని. ప్రీతి కొద్దీ ఆయనకి సమర్పించాం, ఆయనకి సేవ చేసుకునే అవకాశం ఆయన ఇచ్చాడు. ఈ స్తోమత కూడా ఆయన ఇచ్చిందే కదా, కాబట్టే మనం చేయగలుగుతున్నాం. ఇది కూడా ఆయనే ఇచ్చాడు అన్న భావం రాకుండా ఇలా చేశాం కనుక ఇంత ఎంతో కొంత ఏదో ఒకటి ఇస్తారులే, పుణ్యమో ఇంకో రకంగా రూపంలోనో అని. ఇలా కనుక మనం ఆశించి చేసే పని ఏది కూడా త్యాగం కాచాలదు అంటున్నారు మాస్టర్ గారు. ఇచ్చిన దాని గురించి పరితాపం చెందితేనేమో దానివల్ల వచ్చిన పుణ్యం కూడా పోతుంది. అలా కాకుండా అసలు ఇట్లా ఇచ్చినప్పుడు దాని గురించి పరితాపం చెందటం, తర్వాత ఆయన కోసం చేశాం కనుక ఆయనే ఏదో మనకి తిరిగి ఇన్ని రెట్లు ఇస్తారనో ఇట్లా చేయటం కూడా వారిలో అట్లాంటి కోరుకున్నంత వరకు అది త్యాగం కాజాలదు. వారి త్యాగాన్ని నటించిన కపటులు అహంకారులు అవుతారు. అంటే చూడండి, మనం నటించాలని నటించట్లా, కానీ లోపల కోరిక అయితే ఉంది, ఏదో బాబాగా చేస్తున్నాం, ఆయనే మనం మంచిగా చూసుకుంటారు, ఆయనే ఇస్తారు. స్వామి నీ అనుగ్రహం కోసం ఇప్పుడు ఆ సమర్పణ భావంలో కూడా ఇది నువ్విచ్చిందే నీకు తిరిగి ఇస్తున్నామనే భావన పెట్టుకోమన్నారు మాస్టర్ గారు. దక్షిణిస్తున్నా, నైవేద్యం సమర్పిస్తూ ఉన్నా, నువ్వు ఇచ్చే మాకు ఈ స్తోమత ఇవ్వబట్టే కదా నీకు ఇవ్వగలుగుతున్నావు, అందుకు కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం ఏమనుకుంటాం, నేను తెచ్చిస్తున్నాను అనే భావన ఉంటుంది మనకి ఈ స్థితి ఆయన ఇవ్వబట్టే ఆయనకి చేసుకోవటానికైనా మనకి అదే మళ్ళీ ఆ మనసు కూడా. అందుకని ఆయనకే కృతజ్ఞత చెప్పుకోవాలంటే ఇస్తున్నప్పుడు కూడా ఇది ఆయనదైన వస్తువు ఆయనకి ఇస్తున్నాం, ఇన్ని రూపాల్లో ఉండి ఆయనే దాన్ని అందజేస్తూ ఉన్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా మనం ఏదో ఆశించి చేస్తూ ఆయనే తిరిగి చేస్తారు అనే ఆలోచనతోటి కనుక మనం ఏ పని చేస్తూ ఉన్నా అది త్యాగం కాజాలదు. దాన్ని నటించిన కపటులు అహంకారులు అవుతారు. మనకి ఎక్కువ శాతం మనకి తెలియకుండానే ఇదే జరుగుతుంది. కారణం ఏంటి? ఎవరికి ఇంత అవగాహన లేదు. గురువు దగ్గర నుంచి ఈ మాటలు విని ఆయన ఎలా సేవించుకోవాలి, ఆయనకి సమర్పించేటప్పుడు ఎలాంటి భావం, అసలు సమర్పించాలంటే నీకు ఇచ్చింది ఎవరు, ఆయన ఇచ్చింది కాకుండా మనం ఏదైనా సమర్పించగలమా? కనుక ఇట్లా చేసేవారు త్యాగాన్ని నటించిన కపటులు అహంకారులు అవుతారు, కీర్తి కాముకులు అవుతారు. తమ కష్టదశలో తమ త్యాగాన్ని అనుభవించిన వారెవరు తిరిగి ఎవరు ఆదుకోలేదని బాధపడతారు. మేము అందరికీ కష్టంలో ఉంటే మేము ఇంత సహాయం చేస్తే మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు అంటారు. ఆ రోజు నీకు చేయాలనిపించింది చేసావు, కానీ వాళ్ళ నుంచి ప్రతిఫలం ఆశించి, అంటే రేపు మళ్ళీ నీకు ఇబ్బంది వస్తే ఇవ్వమనే. కనుక తమ త్యాగాన్ని అనుభవించిన వారెవరు తిరిగి తమనెవరూ ఆదుకోలేదని బాధపడతారు. ఇట్టి ప్రతిఫలాన్ని ఆపేక్షించి చేసేది దానం ఎలా అవుతుంది? చూడండి, వాళ్ళ ఇబ్బందులు అంటే మేము ఇచ్చాం కదా, మరి వాళ్ళకి కనీసం ఉండాలి కదా, మాకు ఇబ్బంది ఉంటే వాళ్ళు ఆదుకోవాలి కదా అని మాట్లాడటానికి అసలు మనకు హక్కు లేదు. ఆ రోజు నువ్వు చేస్తే మంచిదని చేసావు, మళ్ళీ ఈరోజు వాడు చేయలేదని ఎట్లా వాపోతావు? కనుక అట్లా కనుక ఆశించి చేస్తే అది దానమే కాదు. అంతకుముందు చేసినా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆశిస్తూ ఉంటే. ప్రతిఫలాన్ని ఆపేక్షించి దానం చేసేవాడు కుత్సిత దాత అని శ్రీ గురుతులు చెప్తుంది. అసలు దానం చేసేటప్పుడు ప్రతిఫలం ఆశించకూడదు. దానం ఇచ్చేస్తున్నాం, వాళ్ళ కోసం ఇస్తున్నాం. కానీ చాలామంది ఇది కూడా ఇంకోటి ఏంటి, దానం ఎందుకు చేస్తారంటే కూడా దానం చేస్తే పుణ్యం వస్తుందనో మంచిదో. అక్కడ కూడా మళ్ళీ మన స్వార్థమే ఉంది, కానీ సాటి జీవులకి ఈ రూపంలో ఆయనకి సమర్పిస్తున్నానన్న భావం రావడం కష్టం. అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నాడు, మనం ఎవరికి సమర్పించినా గురువుకే చెందుతుంది, ఈ రూపంలోనూ గురువుకే చెందుతుంది అన్నప్పుడు మళ్ళీ మనం దాని నుంచి ఆశిస్తూ ఉన్నాము అంటే కనుక మాస్టర్ అంటున్నారు గురు చేతుల్లో కుత్సిత దాత అని చెప్పారు అని. అంటే ఇట్టి రాజసికము తామసికము అయిన దానం అని భగవద్గీత చెప్తుంది. అంటే ఏది చేస్తూ ఉన్నా ఒక్కసారి గురువుకి మనం సమర్పించిన తర్వాత, భగవంతుడికి సమర్పించిన తర్వాత వేరే ఏ జీవికి, ఎందుకని ఆ జీవి అనుకుంటున్నాం కానీ ఆ రూపంలో ఆయనకే చెందుతని మనం సమర్పించిన తర్వాత
దాని నుంచి ప్రతిఫలాన్ని ఆపేక్షించడం కానీ, దానికి అయ్యో అని బాధపడటం కానీ, ఇప్పుడు అంత ఇవ్వకుండా 100 బదులు 50 ఇచ్చుంటే ఆ 50 మనకు ఉపయోగపడేవి కదా, అవసరం వస్తుంది. ఆ రోజు మనం ఊహించాల. అందుకని ముందే ఏం చెప్తున్నారు, నీ శక్తికి మించి ఇవ్వమాకని చెప్తున్నారు. ఇచ్చిన దాని గురించి మళ్ళీ పరితాపం చెందకు, ఇచ్చిన దాని ఫలం కూడా పోతుంది అంటున్నారు. అలా చేయటం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల మనం త్యాగం నటించిన వాళ్ళమే అవుతున్నాము. వాళ్ళంత ఇచ్చారండి అని చెప్పుకోవడానికో, కీర్తి కాముకలు అవడానికో. అందుకని ఆయన ఏమన్నారు, నువ్వు ఇవ్వగలిగినంత భక్తితో సమర్పించమన్నాడు. ఆయనకి తెలియకపోతాయి కదా. చూడు, వీడి దగ్గర ఉండి ఇవ్వకపోతే అనుకుంటాడు. వాడికి ఉన్న స్తోమత అదైనప్పుడు ఒక పేదవాడిని తీసుకెళ్ళి ₹1,00,000 ఉంటే ఇవ్వలేడు. వాడు ఎంత ఇవ్వగలడో వాడు తెలుసుకుని ఇస్తాడు. అందుకని భగవంతుడేమి విజుడు పేదవాడు అయితే మాత్రం నాకే ₹1,00,00,000 ఇవ్వటానికి అన్నాడు కదా ఆయన. ఒరే, నీ మనసు ఇవ్వగలవా, కొంచెంసేపు సమయం పెట్టగలవా? ఆయన చెప్పినట్టుగా పండు, ఫలమో, జలమో ఏదో ఒకటి భక్తితో సమర్పించడమే ఆయన అడిగేది. అంటే ఆ భక్తిని సమర్పించండి. కాబట్టి రాజసికము, తామసికమైన దానం అని భగవద్గీత చెప్తుంది. తల్లి బిడ్డ కోసం, ప్రియుడు ప్రియురాలి కోసం చేసే త్యాగం వంటి దాన్ని భగవంతుని పట్ల భక్తితో చేసినప్పుడే అది సాత్విక దానమై సత్ఫలితాలను ఇస్తుంది. దాని గురించి ఏమొస్తుందని అడగక్కర్లా. మనం పరీక్ష రాసాం కాబట్టి రాసిన తర్వాత పాస్ ఫెయిల్ అవుతాం. పరీక్ష రాసి మెల్ల రాసిన తెలుసు కదా, పాస్ అవ్వాలి ఫెయిల్ అవ్వాలి అట్లా అనుకుంటూ ఉండగా అయిపోయింది రాసిన తర్వాత. ఇది చేసాం, ఆయన ఏమి ఇవ్వాలో ఆయన ఇస్తాడు. మనం ఎందుకోసం చేస్తున్నాం, దానికోసమే చేస్తున్నామా? అందుకని ఎలా చేయాలట, తల్లి బిడ్డ కోసం, ప్రియుడు ప్రియురాలి కోసం చేసే త్యాగం వంటి దాన్ని భగవంతుని పట్ల భక్తితో చేసినప్పుడే అది సాత్విక దానమై సత్ఫలితాలను ఇస్తుంది. అలా కానప్పుడు అసలు అది దానికి ఎందుకే రాదు. మనం అనుకుంటూ ఉంటాం, మనం అలా చేసాం ఇలా చేసామని. కానీ ఆయన దృష్టిలో అది నిజంగా ఆయనకి ఎలాంటి భావంతో సమర్పించాము. కాబట్టి ద్రాక్ష పండ్ల బుట్టను తల్లి సాయికి సమర్పించగానే ఆయన సంతోషంతో స్వీకరించారు. దానిని గూర్చి కూతురు పరితపించగానే వాటిని తిరస్కరించి ఆయనే తిరిగి ఇచ్చేశారు. తల్లి ఏమో బాబాకి ద్రాక్ష బొట్టిచ్చింది. పక్క నుంచి కూతురు ఏమనుకుంటుంది, అయ్యయ్యో మొత్తం ఇచ్చేసిందే, అది బాబా ఇప్పుడు ఆయన తినరు, అందరికి పనిచేస్తారు, ఆయన తిన్నట్లు కాదు, మనం తిన్నట్లు కాదు, అందరికి పనిచేస్తారు అని అనుకోగానే బాబా మళ్ళీ దాన్ని తిరిగి ఇచ్చేశారు. ఇది కూడా సంతోషించవలసిన విషయం ఏమి కాదు. ఒక్కసారి మనస్ఫూర్తిగా దేనినైనా దైవానికి కానీ సద్గురువుకు కానీ సమర్పిస్తామని సంకల్పించగానే ఆధ్యాత్మిక ధర్మరీత్యా అది ఇక ఆ దైవానికి, ఆ సద్గురువుకి చెందుతుంది. ఒకసారి సంకల్పిస్తే చాలట. ఒక్కసారి సంకల్పిస్తే ఇక ఆయనకి చెందుతుందట మీరు ఇచ్చేంత వరకు. అందుకే కదా బాబా అడిగి తీసుకుంటున్నారు. ఇంటి దగ్గర బయలుదేరేప్పుడేమో బాబాకి 8 అన్నాలు ఇవ్వాలనుకున్నారట. అక్కడికి వచ్చి 4 ఇస్తే బాబా అంటున్నారు, ఎందుకమ్మా ఈ పేద బ్రాహ్మణుని మోసగిస్తావు, 4 అణలు కొడితే ఇవ్వు అని అంటున్నారు. ఎందుకని? ఆయనకి 4 అణాలు అవసరమా? సర్వము తానైన వాడికి అన్నీ ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు ఆయనకి 4 అణాలు అవసరమైందా? ఎవరైతే 4 అణాలు ఇస్తానని ఆయనకి సంకల్పించారో, ఇవ్వటానికి ఇప్పుడు మనస్కరించి 4 ఇచ్చారో, మళ్ళీ మనసు మార్చుకొని వాళ్ళని దాని నుంచి ఆయన విడుదల చేస్తూ ఉన్నారు. ఎందుకని? ఆ సంకల్పించినప్పుడే అది ఆయనకి చెందుతుంది. అలా ఇవ్వకపోతేనట ఆయన నుంచి చౌర్యం చేసినట్టే అవుతుంది అన్నారు. అందుకని ఎప్పుడైతే అలా ఆధ్యాత్మిక రీత్యా అది ఆ దైవానికి, ఆ సద్గురువుకి చెందుతుంది. దానిని తిరిగి స్వీకరించడం లేక సమర్పించక దాచుకోవటం సద్గురువు యొక్క లేక దైవం యొక్క వస్తువును అధర్మంగా స్వంతం చేసుకోవడమే అవుతుంది. చూడండి, అందుకని ఇట్టి పరిస్థితుల్లో దాత కంటే భోక్త ఎంత శ్రేష్ఠుడైతే అంత మేరకు దోషం సంక్రమిస్తుంది. అంటే సాయినాథుడికో భగవంతుడికో ఇస్తానని అనుకున్న తర్వాత ఆయన దగ్గర ఇవ్వకపోవడం అంటే, ఇంతటి దాన్ని వెనక్కి తీసుకోవడం అంటే, తీసుకునేవాడి దాన్ని బట్టే కదా మనకి దాని ఫలితం. మరి అంతటి దాత కంటే కూడా భోక్త ఎంత శ్రేష్ఠుడైతే అంత మేరకు దోషం సంక్రమిస్తుంది. ఫలితం వచ్చినట్టుగానే దోషం కూడా అంతే వస్తుంది. సాయి చేతికి చేరిన దక్షిణ ఎంత నిస్వార్థంగా ఉదారంగా వినియోగపడుతుందో దానిని దురాశతో వెనక్కి తీసుకోవడం అంటే దోషంతో కూడుకొని ఉంటుంది. వచ్చిన ప్రతి పైసాని ఆయన మొత్తం సర్వజీవులకి పనిచేస్తూ ఎంత సద్వినియోగం చేసేవారు.
అంతేకాదు ఇచ్చిన వస్తువుని తిరిగి గ్రహించేవాడు సాయి కంటే ఆ వస్తువు ఎక్కువ విలువైందని తలచాడన్నమాట. అంటే ఏంటి, మనకి అది ఇద్దాం అనుకోని మళ్ళీ ఆగుతున్నామంటే ఏంటి, మనకి ఆయనకంటే మనం ఉంచుకుందాం అనుకున్నదే ప్రీతవుతుంది. చూడండి, అంటే ఎన్ని ధర్మ రహస్యాలున్నాయి ఇందులో. చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి. కానీ మనం మనసులో సంకల్పించిన తర్వాత అది ఆయనదట. మరి మనసులోనే అన్నీ చేస్తుంది మనం. ఆయన ఏం వేడుకున్నా, ప్రార్థనలు చేసినా మరి మనసుతోనే కదా చేస్తుంది. కనుక ఇచ్చిన వస్తువును తిరిగి గ్రహించేవాడు సాయి కంటే ఆ వస్తువే ఎక్కువైందని తలచాడన్నమాట. అప్పుడు అతడు చేసిన నమస్కారానికి అర్థం ఏంటి? నువ్వే నా తండ్రివి, తల్లివి, సర్వం నువ్వే అని చెప్పి ఆయన నమస్కారం చేస్తూ ఉన్నావు, నా రక్షకుడివి, అది ఇదని. మళ్ళీ దానికంటే కూడా మన వస్తువు, మనకిస్తున్న వస్తువే ప్రీతి అనేంతగా ఆయన కంటే కూడా ప్రీతి అని మనం చెప్తుంటే, ఇక మనం చేసే నమస్కారానికి అర్థం ఏంటి? అంటే ఊరికి చేతులు జోడించడమా? సాష్టాంగ నమస్కారం అంటే చాపలాగా పడడం. అందుకే మాస్టర్ అంటారు సాష్టాంగ నమస్కారం అంటే దాని అర్థం వేరు. ఊరికే మనం చాపలాగా పడి, ఇప్పుడు చాప కూడా పడుతుంది, తీసి మళ్ళీ మూల పెడతాం, పడుతుంది, లెగుస్తుంది, అట్లా కాదట. ఇందాక చెప్పుకున్నట్టు తనువుని, మనస్సుని, ధనాన్ని ఆయనకి సమర్పించి ఈ శరీరం ఆయన సేవకే ఉందని ఆ భావంతో చేసేదాన్ని నమస్కారం. అలా కాకుండా ఏదో మనం నమస్కారం చేస్తూ ఉన్నాం, మళ్ళీ లెగుస్తున్నాం, మళ్ళీ పడుతూ ఉన్నాం, మళ్ళీ లెగుస్తూ ఉన్నాం. అందుకని అప్పుడు తాను చేసిన నమస్కారానికి అర్థం ఏంటి? తన దారిని పోయే సత్పురుషుని సత్కరిస్తానని ఆదరంగా ఆహ్వానించడం ఎందుకు? తిరిగి ఆయన తాను సమర్పించే వస్తువంత విలువైన వాడు కూడా కాదని కించపరచడం ఎందుకు? చూడండి, నిజంగా ఆలోచిస్తే అసలు మాస్టర్ ఎంత అద్భుతంగా రాశారు ఈ మాటని. ఆయన మానాన్ని ఆయన ఉన్నాడు, రావయ్యా నీ నిద్ర పెట్టుకుని పూజిస్తా ఉన్నమాట. తీసుకొచ్చి మళ్ళీ ఆయన్ని ఈ విధంగా నీకు చేద్దాం ఉన్నా కానీ నాకు నా వస్తువు మీదే ప్రీతి అంటున్నామట. అంటే అట్లా ఆయన కించపరచడం ఎందుకు? చెన్నబసప్ప వీరభద్రప్పల కథంతటికీ కీలకం మహాదేవునికి అర్పింపబడిన ధనానికి బదులుగా నీచుడైన ధనికుడు ఊసల క్షేత్రాన్ని ఇవ్వడమే. చూడండి, అసలు ఆ విషయం మనకి తట్టదు. అక్కడ భార్య నుంచి కాజేసింది ఆవిడేం సంకల్పించి ఇచ్చింది, ఇది మహాదేవుడికనే ఇచ్చింది. అట్లానే వాళ్ళు అంతకుముందు తీసుకున్న స్థలం కూడా, పొలం కూడా అట్లాంటిదే. అందులో మాస్టర్ అంటున్నారు ఈ కథకంతటికి కీలకం అంటే మనం వాడు ఒకళ్ళొకడు చంపుతారని ద్వేషం వహించి హీనజన్మలు ఎత్తారనే విషయం ఒకటైతే, ఇంకో కీలకమైన విషయం ఏంటి? మహాదేవునికి అర్పింపబడినటువంటి ధనానికి బదులుగా నీచుడైన ధనికుడు ఊసర క్షేత్రాన్ని ఇవ్వడమే. భార్య దగ్గరే, మళ్ళీ ఎవరి దగ్గర కూడా కాదు, తన దగ్గర తీసుకొని, అంతకైతే ఆయన నాకే కనపడి చెప్పడా అన్నాడు. భార్య ఇచ్చిన దాన్ని కూడా తీసుకొని తక్కువ ఇది పనికిరాని ఊసర క్షేత్రాన్ని ఇచ్చాడు. ఇట్టి కుధానం అధఃపతనానికి హేతువు. ఒక వంక తన శక్తికి మించి దానం చేయవద్దని సాయి చెప్పిన దానిని విస్మరించడం ఎందుకు? మరో వంక ఆయన నేను ఎవరి నుండైనా ₹1 స్వీకరిస్తే దానికి 100 రెట్లు శ్రేయస్సు వారికి చేకూర్చవలసి ఉంటుంది అన్న వారి వాక్యాలను విస్మరించి పరితాపం చెందడం ఎందుకు? అసలు బాబా ఏం చెప్తున్నారు? ఒరే నీ శక్తికి మించి చెయ్యి మాకరా అని చెప్పారట. రెండోది మళ్ళీ ఏమంటున్నారు? ఒకవేళ నేను గనక ఎవరిని నేను ₹1 స్వీకరిస్తే దానికి తిరిగి 100 రెట్లు చేయవలసిందన్నారు. ఆయన మనలాగా మాట తప్పేవాడు కాదు కదా. మరి ఇంక నీకెందుకు భయం? అంటే ఇంకా కొట్టుకులాడుతున్నావంటే మనకేది ఏదైనా ఇప్పుడే కావాలి, మనం ఇవాళ ఇచ్చాం, ఇవాళ రిజల్ట్ కావాలి అనే ఆలోచన మనకుంటుంది. అందుకని అంటే మనం విస్మరించడం. నేను ఎవరి నుండైనా అది కనుక బాబాని నమ్ముకున్నాం అనుకో, ఇప్పుడు బాబా అన్న మాటలు ఎన్నో ఉన్నాయి. నా భక్తుని పస్తుంచనివ్వను అన్నారు. అది నమ్ముకున్న వాడికి నిజంగానే పస్తుండవలసిన భయం ఉండదు. కానీ అది నమ్మకం లేదు కనుక రేపు ఎలా ఉంటుందో, ఎల్లుండి ఎలా ఉంటుందో. మాస్టర్ గారు లాగా వెళ్ళి కూర్చొని బాబా నన్ను భక్తుని పస్తుంచని అన్నారు, అందుకని మొత్తం తీసేసి దక్షిణ ఉన్న డబ్బులని తీసుకెళ్లి హుండీలు వేసి కూర్చున్నారంటే ఎట్లా పెడతారు చూద్దామని. అంత ధైర్యం అనుకుంటుందా? అంటే విశ్వాసం అట్లా ఉంటుంది. ఇక్కడ మనం ఆయన్ని మనకి చేత కాకపోతే అప్పుడు బాబా దగ్గరికి వెళ్తాం. మనం సాధ్యత మాస్టర్ గారు అంటారు, మనకి చేతనైన పనులు అన్నీ మనమే చేసుకోవాలని చూస్తాం. మన చెయ్యి దాటిపోయింది, ఇది ఆయన అనుగ్రహం లేకుండా కాదన్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడు. కానీ ప్రతి పనిలోనూ ఆయన గుర్తుండాలి, ప్రతి రూపం ఆయనదేనని, మనలో ఉన్న చైతన్యమే ఆయనని, ఇలా గుర్తుండాలి. అంటే మనము, మన ఉనికి, మన చైతన్యం, వీటన్నిటికీ ఆధారం ఆయనే అని గుర్తుండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పనులని మనం చేసుకుంటూ మన చేతులు దాటిపోయింది, ఇది మన వల్ల ఏది కాదు అన్నప్పుడే మనం అట్లా వెళ్తున్నాం. అంటే మనం విస్మరించడం అన్నమాట. ఇంతటి అనర్థానికి మూలం తాను దాతనన్న అహంకారమే. ఎందుకు నేను ఇస్తున్నాను, నేను దానం చేస్తున్నాను, తిరిగి ఏమి ఇస్తాడు, ఇవన్నీ ఆలోచన ఎందుకు వస్తూ ఉన్నాయి?
తాను దాతని అన్న అహంకారమే. మనకి ఆయన ఇవ్వబట్టే. ఇందాక మనం నామోడు దానహస్తాయ, ఆయన ఇవ్వబట్టే ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని రూపాల్లో మనం కొనుక్కోవాలన్నా అక్కడ ఉండాలి. ఏ విషయం చూసుకున్నా కానీ ఇవన్నీ కూడా నేనే అన్ని అందరికీ ఇచ్చేదని బాబా చెప్పిన మాట కనుక తీసుకుంటే, కనుక అది మర్చిపోయి మనం ఏమనుకుంటున్నాం, మనమే ఇస్తున్నాం అన్న దాతలం అన్న అహంకారమే. ఇలా చేసేవారు పై సూక్తిని విస్మరించడమే కాక అల్లా మాలిక్ అన్న సూక్తిని కూడా విస్మరించిన వారే. అల్లా మాలిక్ ప్రకృతిలోని ప్రతిదీ ఆయనకు చెందినట్టుగా ప్రవర్తించాల్సిందే తప్పించి వేరే అవకాశమే లేదు. భోక్త యొక్క శ్రేష్టతను అనుసరించి కుత్సిత దాత పొందే దుష్ఫలితం ఆధారపడి ఉంటుందని నిరూపించే సంఘటన ఒకటి ఉన్నది. శ్రీ సాయికి అందజేయవలసిన ₹2 భక్తుడు శ్యామ రహస్యంగా మసీదు ముంగిట పాతిపెట్టాడు. సాయి సర్వజ్ఞత్వాన్ని పరీక్షించాలని ఇతడి సంకల్పం. అంటే బాబాకు తెలుస్తుందా లేదా, తిరిగి అడుగుతారా లేదా. అనతి కాలంలో అతడింట దొంగలు పడి సర్వాన్ని దోచుకుపోయారు. తన బాధను అతడు బాబాకు చెప్పుకున్నాడు. బాబా నవ్వి, నీ వస్తువులు పోతే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి ₹2 పోయి చాలా రోజులైంది, నేనెవరితో చెప్పుకోను అన్నారట. మీ ₹2 దాచిపెట్టినందుకు ఇంత కఠినంగా శిక్షించడం సహజమా అన్నారు. అసలు ఈ సమంజసమేనా బాబా, నీవి ₹2 నీకు దాచిపెట్టింది, నాది మొత్తం దోచుకుపోయారు అన్నారట. అంటే బాబా అన్నారు, ఉద్యోగము ఇల్లు కల నీ వంటి వాడికి దొంగలు సర్వం ఎత్తుకుపోతే ఎంతో, నా వంటి భిక్షుకునికి ₹2 కూడా అంతే అన్నారు సాయి. అంతే కదా. ఇప్పుడు చూడండి, డబ్బుకి మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఏముందండి, ₹100గా కొనేయండి అంట. ఆ ₹100కి ఇద్దరు ముగ్గురు కొని తినేవి కూడా ఉంటాయి. అంటే ఎందుకని, మన దగ్గర ఉన్నా అంటే దాని విలువ లేకుండా చేయకూడదు. మన దగ్గర ఉన్నా కానీ దాని విలువ ఎంతో, దాన్ని ఎట్లా వాడుకోవాలో మనం తెలుసుకోవాలి. అందుకని బాబా అంటున్నారు, ఆ ₹2 విలువ ఫకీర్ నాకు అంత విలువైంది, నీకు అదెంతో ఇదంతా అంటున్నారండి, అంత సమానం అంటున్నారు. అందుకని ఉద్యోగము ఇల్లు కల నీ వంటి వాడికి దొంగలు సర్వం ఎత్తుకుపోతే ఎంతో, నా వంటి భిక్షుకునికి ₹2 పోతే అంతే అన్నాడు సాయి. సాయిబాబా ఒక్కొక్కసారి భక్తుల నుండి అధికంగా దక్షిణలు కోరి వారి వద్ద పైకోలేనప్పుడు ప్రక్కవారిని అడిగి ఇమ్మనేవారు. ఇవి ప్రత్యేక సందర్భాలు. అటువంటి సందర్భాల్లో సద్గురుని ఆజ్ఞను పాటించటం మంచిది. అంటే మరి లేనప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి, ఇందాక చెప్పుకున్నాం కదా. కానీ బాబా దగ్గర ప్రత్యేకంగా ఏం చెప్పారు, వాడిని అడిగి తీసుకుని ఇవ్వనేవారు. అంటే అలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా సద్గురువు మాటని మనం వినాలి. సద్గురువు యొక్క మాటని పాటించడమే మనకి శ్రేయస్కరం. అంటే అలా మనను కోరిన వారు సాయి ఎంతటి సద్గురువు అవునో కాదో చూసుకోవాలి. అలానే మళ్ళీ వేరే వాళ్ళు అడిగినప్పుడు మనం దాన్ని దేనికి వినియోగిస్తున్నారు, ఎలాంటి సాయినాథుడిలాగా వాళ్ళు ఉండగలుగుతున్నారా అని చూసుకోవాలి. లేకుంటే సద్గురువు వలె నటించే స్వార్థపరుల బారిన పడి భక్తులు చెడిపోతారు. ఇలా సేకరించిన దక్షిణను సాయి ఎలా వినియోగించేవారో వారి జీవిత విధానము మహిమ ఎంతటితో గమనిస్తే మనకు అర్థమవుతుంది. అంటే బాబా సమాధి చెందేటప్పుడు ఆయన దగ్గర ఏమి ఉన్నాయి మిగిలి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజుకి ₹500 వచ్చే రోజుల్లో కూడా మొత్తం పనిచేసి ఏదో దునిలో అవసరమైన కట్టెలకి వాటికి ముంచేవారంట తప్పించి, మళ్ళీ రేపేంటి మనం ఏం కట్టుకోవాలి, మసీదులో ఏసీ పెట్టేయాలి ఇలా ఆలోచించలేదు కదా బాబు. అంటే అలాంటి జీవితాన్ని నిర్వహిస్తూ ఉన్న వారు కనుక అడిగితే నిజంగా అలా ఇచ్చేయచ్చు. తాను తెచ్చుకున్న భిక్షను కూడా దునికి అర్పించిన తర్వాత మిగిలిన జీవులకు తీసుకున్న తర్వాత ఆయన మిగిలిన దాన్ని 3 ముద్దలు చేసి అలా తీసుకునేవారు. అట్లానే ఉంటున్నారా మనల్ని అడిగేవారు? చూడండి, ఏ రోజన్నా బండెక్కిన సందర్భం ఉందా? పల్లకి ఎక్కనని కూర్చున్నారు ఆయన. బాబా మిమ్మల్ని పల్లకిలో మోసుకుపోతా ఉన్నారు, అలా ఎన్నటికీ జరగదు అన్నారు. అంటే వారి జీవిత విధానము మహిమ ఎంతటితో గమనిస్తే మనకి అర్థమవుతుంది. పవిత్ర కార్యాలకు అప్పు చేయడం వలన అప్పిచ్చేవారు సద్భావంతో ఇస్తే పుణ్యఫలం వారి పరమవుతుంది. ఇది మరి మనకి తెలియక అప్పు తీసుకొని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పుణ్యం వస్తుంది అనుకుంటే, ఇచ్చేటప్పుడు మీరు అలా వెళ్తున్నారా, మంచిది చూసిరండి అని చెప్పి వాడిస్తే వాడు సంతోషంగా ఇస్తాడంటే ఈ ఫలితం కూడా వాడికేనట. వారి రుణాన్ని ఇస్తే అలా కాకుండా వారు బాధపడుతూ ఇస్తే ఆ దోషం మనలో. వీడు పుణ్యక్షేత్రాలు అంటాడు, వచ్చి నన్ను డబ్బులు అడుగుతాడు అని అనుకున్నాడు అనుకోండి,
ఒకవేళ వారి రుణాన్ని మనం తీర్చడం ఆలస్యమైతే వారు పడ్డ బాధకు కూడా బాధ్యులం మనమే. నెలలో ఇచ్చేస్తామండి, 2 నెలల్లో ఇచ్చేస్తామండి అని. సరే వాడి దగ్గర ఉండి పాపం ఉంటే ఇచ్చేస్తాడే, వాడు చెప్పిన మాట ఏదో ఇబ్బందిలో ఉంటాడు, తర్వాత ఇస్తాడు అనుకుంటే బాధ లేదు. ఇచ్చినప్పటి నుంచి వాడు నెలకిస్తా అన్నాడు, 2 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, వీడు బాధపడుతున్నాడు అనుకోండి. వాడు పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చినా కానీ వీడి దగ్గర అప్పు తీసుకొని వెళ్ళాడు కనుక ఆ పడిన బాధకు కూడా మనమే కారణం అవుతాము. అట్టి ఫలితాన్ని మనం అనుభవించవలసి ఉంటుంది. తెలియని అవివేకులు కొందరు అది సాయి కోసమో లేక దైవం కోసమో చేసిన రుణం కనుక దాన్ని తీర్చవలసిన బాధ్యత ఆ దైవం పైనో లేక సద్గురువు పైనో ఉంటుందని తలచి తమకు ఎట్టి బాధ్యత లేదని భ్రమిస్తారు. అవగాహన లేదు ఏమనుకుంటాను, బాబా కోసం చేసి ఆయనే కట్టుకోవాలి. ఆయన అడిగారు పోనీ బాబా కోసం చేసేమన్నవరే, నువ్వు వెళ్ళి అది తీసుకొని రా అంటే ఆయన కడతాడు. ఆ మాట విస్మరించి మనం ఏం చేస్తున్నాం, మన నిర్ణయం మనం తీసుకొని చేసి ఇది బాబా కోసం కాబట్టి ఆయనే కట్టాలి అన్నాం అనుకోండి. అందుకని భ్రమిస్తారు అని అంటున్నారు. అప్పిచ్చేవారు భక్తుని చూసి ఇచ్చారే కానీ దైవాన్ని చూసి కాదు కదా. వెళ్ళి అప్పడిగినప్పుడు వారు దైవాన్ని చూసి ఇచ్చి ఉంటే వారే తిన్నగా దైవానికి సమర్పించేవారు కదా. వారు భక్తులకు మరలా అప్పుగా ఎందుకు ఇవ్వాలి? శక్తి కొలది కానీ ధర్మ కార్యాలకు వెచ్చించాలని తెలపడానికే భగవద్గీతలో కృష్ణుడు శ్రద్ధాభక్తులతో సమర్పించబడిన ఆకైనా పువ్వైనా చివరికి నీరైనా తాను తృప్తితో స్వీకరించి భక్తుడిని అనుగ్రహిస్తానని చెప్పాడు. మనకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అంతే. ఒకళ్ళని చూసి ధార్మికంగా వెళ్ళాలనో లేకపోతే మనకి ఇంకా పేరు రావాలనో, ఎవరి దగ్గర పేరు రావాలి, సమర్పించేది ఎవరికి? లేనప్పుడు అప్పు చేసి ఇవ్వాలనో, ఇస్తే మంచిదనో, ఇలా చేస్తే మనకి ఫలితం వస్తుందనో చేస్తే ఒకటే మాట చెప్తాను గురించి, కుత్సిత దాత అంటే ప్రతిఫలాన్ని ఆశించి ఇలా చేసే పని. మనం ఏమనుకుంటాం, భక్తి అనుకుంటాం. తెలియనప్పుడు అంతా కూడా మనం దాన్ని భక్తి కిందే అనుకుంటాం. ఎందుకు ఫలితం రాదంటే కారణం ఇది. నేను మొన్న ఇచ్చాను కాబట్టి దానికి లెక్కేసుకుంటాం. 10 రెట్ల బాబా 100 రెట్లు ఇస్తారా, 10 రెట్లు ఇస్తారా? కనుక ఇలాంటి అవగాహన ఎంతో ముఖ్యం అన్నమాట. అందుకనే కృష్ణుడు ఏం చెప్పారట భగవద్గీతలో, శ్రద్ధాభక్తులతో సమర్పించబడినటువంటి ఆకైనా పువ్వైనా చివరికి నీరైనా కూడా తాను తృప్తితో స్వీకరించి భక్తుడిని అనుగ్రహిస్తానని చెప్పాడు. ఆయన విలువైంది ఇచ్చాడు కాబట్టో లేకపోతే ఎక్కువ ఇది ఇచ్చాడు అట్లా ఏమి ఉండదు. ఎవరికి భక్తితో సమర్పించారు వాడి స్తోమతకు తగ్గట్టుగా. ధర్మ కార్యాలకు శక్తికి మించి ఎలా వ్యయం చేయకూడదు, అలానే శక్తి ఉండి కూడా స్వల్పతరంగా వ్యయం చేయడం కూడా కృపణత్వమే అవుతుంది అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు చాలా మంది, మన శక్తికి ఇచ్చేటప్పుడు ఎట్లా చెప్పారు కదా, ధర్మ కార్యక్రమాలకి మన శక్తికి మించిన చేయకూడదు అన్నప్పుడు ఎట్లా వ్యయం చేయదని చెప్తున్నారో అలానే ఉన్నప్పుడు చేయకుండా ఉండడం కూడా, శక్తి ఉండి కూడా స్వల్పతరంగా వ్యయం చేయడం కూడా కృపణత్వమే అవుతుంది. అట్టి వాడికి శ్రద్ధాభక్తులు లోపించినట్లే. ఇందాక అనుకున్నట్టు వాడికి ఇష్టమైన దాని మీద ప్రీతి. బాబా నాకు పెద్ద కోరిక తీర్చు, నీకు రోజు 2 బాదం పప్పులు 2 పంచదార స్పూన్లు పెడతానంట నైవేద్యానికి. వీడు మాత్రం బయటికి వెళ్తే ఏం తింటాడు? ఆయన దగ్గర నైవేద్యం వచ్చేసరికి 2 బాదం పప్పులు 2 జీడిపప్పులు కొంచెం బెల్లం మొక్క పంచదార. పోనీ నువ్వు అట్లానే ఉండగలవా బయటికి వెళ్ళి? మన దగ్గరికి వస్తే ఎప్పుడన్నా ఆలోచిస్తామా మనం తినాలంటే ఎక్కడ బఫే బాగుంటుంది, ఎక్కడ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయని ఆలోచిస్తామే కానీ మరి బాబా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంతే ఆలోచిస్తున్నావు అంటే ఇవన్నీ కూడా నీకు శక్తి ఎంత ఉందో దానికి తగ్గట్టుగా చేయాలి. ఆయన నీకు ప్రేమ, ఆయన ప్రేమే నాకు అన్నిటికంటే కూడా ఆయనే ప్రేమ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకే ఇస్తాం. ఆయనకి చేసిన తర్వాతే, ఆయన ఏదో చేస్తాడని కాదు, చేయటంలోనే ఆనందం ఉంటుంది. అందుకే అంటారు మహర్షి గారు, తల్లి బిడ్డకు చేసినట్లు ప్రియుడు ప్రియురాలకు చేసినట్లుగా భగవంతుని పట్ల గురువు పట్ల అట్లా భక్తితో చేసిందే. అలా కాకపోతే ఏమవుతుంది, చేసి ఆశించం, చేయటమే ఆనందంగా ఉంటుంది. కనుక శక్తికి మించి ఎలా చెయ్యకూడదో, శక్తి ఉన్నప్పుడు అలానే చేయకుండా ఉండటం కూడా తప్పే అవుతుంది. అటు వాడికి శ్రద్ధాభక్తులు లోపించినట్లే మన ప్రేమకు పాత్రలైన భార్యా బిడ్డలకు యథాశక్తి సమర్పిస్తాం కదా, భగవంతుడు అంత మాత్రం చేయడా అంటున్నారు. ధర్మ కార్యాలకు అధికంగా వ్యయం చేయలేని సామాన్యులు ఆచరించవలసిన ధర్మాన్ని బాబా అంటున్నారట, శాస్త్రాలన్నిటికీ అబద్ధం కావు అని చెప్పిన సూక్తిలో సాయి సూచించారు. అందులో సూచించిన కాకబలి ఏ ఆకలి కొన్న ప్రాణికి దక్కినా ఆ రూపాలలో సర్వత్రా సంచరిస్తున్న సాయికి చెందుతుందనే దాన్నే రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. నిన్నెవరైనా అర్థిస్తే
ఇవ్వశక్యమైతే ఇవ్వు అన్న సూక్తులు కూడా సూచిస్తాయి. అలా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి నాకర్పించకుండా ఎవడైతే ఏమీ తినడో వానికి నేను బానిసను అన్న అభయం వర్తిస్తుంది. దానికి కనీసమైన ప్రతిఫలమే నా భక్తుని కనీసం బాబా చేసేది అంటే ఏంటి, ఇక మినిమం బాబా డివోషన్, బాబా పరంగా భక్తి వీడికి ప్రారంభమైన తర్వాత ఆయన చేసే కనీసమైంది ఏంటంటే నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలు అనేవి ఉండదు. మాస్టర్ గారు అంటారు ఓవర్ డ్రాఫ్ట్ అంటే అది వీడికి ఈ జన్మలో పొందాల్సింది లేకపోయినా అంటే వాడి గతంలో ఏం చేయకపోతే ఈరోజు తినడానికి ఉండదు. అలా కనుక అయితే అయినప్పటికీ కూడా ఆయన ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చి వాడి తినటానికి ఉండటానికి ఇబ్బంది లేకుండా చేస్తాడట. నా బిడ్డలను పస్తులు ఎలా ఉండనిస్తాను, నా వాణ్ణి నా నుంచి దూరం ఏనాటికి కానివ్వను అనే సూక్తుల్లో సూచించబడింది. చూడండి, అంటే ఎన్ని గొప్ప విషయాలు ఇందులో మాస్టర్ మనకి చెప్తుంది. అంటే సమర్పిస్తానని అనుకొని ఇవ్వకపోవటము, లేకపోతే మనసు మార్చుకోవటం, ఇచ్చేటప్పుడు ఎలా చేయాలి, ఎలాంటి ఆలోచన ఉండాలి. ఒకసారి ఇచ్చేసిన తర్వాత అది మనది కాదు. గురువుకి ఇస్తున్నప్పుడైనా ఒకసారి సమర్పించిన తర్వాత అయినా ఇచ్చిన దానికి పరితాపం చేయించే దాని ప్రతిఫలం ఏంటి? అప్పు చేసి ఎంత క్షేత్రానికి వెళ్ళినా వాడు సంతోషంగా ఇస్తే వాడికే వెళ్తుంది పుణ్యం, వాడు బాధపడితే వాడి బాధకు మనమే కారణం, దాని ఫలం మనం అనుభవించవలసి ఉంటుంది. అందుకని బాబా చెప్పారట, యాత్రకు పబ్బానికి పండుగ జరిపేందుకు ఎన్నడూ అరువు చేయవద్దు, మన శక్తికి మించి చేయవద్దు అంటున్నారు. అలాగే శక్తి ఉన్నప్పుడు బాబా శక్తికి మించి చేయదు. ఇప్పుడు చూడండి, ఎవరైనా వాళ్ళ ఇంట్లో నిరాడంబరంగా జరుపుకోవాలని మాస్టర్ గారు చెప్పారు. అది కనుక మనం చేయగలిగుండి కూడా ఊరికినే ఏదో 2 ఇవి పెడదామండి అవి పెడదామండి ఆలోచించే వాళ్ళు ఉంటారు. అంటే ఆడంబరం చూపుకోవడానికి కాదు, కానీ శక్తి ఉన్నప్పుడు చేసుకోవాలి. అంటే ఆయనకి తక్కువ చేయకూడదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.